వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఏవేవి నైవేద్యాలు పెట్టానో చూడండి. మన శారీ కూడా ఎలా కట్టుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. అమ్మవారికి ముందు రోజు నైటే శారీకి అన్ని ప్లీట్స్ పెట్టేసుకున్నాను. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని పళ్ళు కూడా పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఒక ఇత్తడి బిందె తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఉంచుకున్నాను. ఇంకా నైట్ 12 అయిపోయిందని చెప్పేసి మధ్యలో ఆపేసుకున్నాను. పొద్దున్న లేచి మొదలుపెట్టాను. ఇత్తడి బిందెలో బియ్యం వేసుకున్నాను కదలకుండా. దాని మీద ఒక చెంబు పెట్టుకున్నాను. ప్లీట్స్ లోపల పెట్టేసి మిగతా ప్లీట్స్ కూడా పైన పెట్టుకున్నాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్టానో. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను. పులిహోర ఒక పక్క, పరమాన్నం ఒక పక్క పెట్టుకున్నాను. ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారు కదా, ఇంకా నా వెనకాతలే తిరుగుతున్నారు నేను ఏం వండేస్తున్నాను అనేసి. ఇంకా కొంచెం కలుపురా అంటే వీడు కలుపుతున్నాడు. ఇంకా కిందన ఎక్కొచ్చారు, కొంచెం పళ్ళు ప్లీట్స్ పెట్టమంటే పెడుతున్నాను అనమాట. ఒక పక్క పూర్ణం బూర్లకి కుక్కర్లో ఉంది, అది అడుగు పట్టేస్తుంది ఏమో భయమో. ఒక పక్క కలుపుతూ ఇంకొక పక్క ఎక్కకి చీర కూడా కట్టేశాను. అక్క వెళ్ళిపోయారు. ఇంకా పూర్ణం బూర్లకి అదొక ప్లేట్లో వేసుకొని చల్లగా అవ్వడానికి ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకొక పక్క పులిహోరకి చింతపండు ఉడికించుకుంటున్నాను ఒక పక్క, ఇంకొక పక్క గారెలు వేసుకుంటున్నాను. మా ముద్ద చల్లగా అయ్యే లోపల గారెలు అయిపోతాయి, అప్పుడు పూర్ణం బూరెలు వేసుకుంటాను. సేమియా పాయసం, దద్దోజనం, పులిహోర అవన్నీ చేసేసి ఇవి లాస్ట్లో పెట్టుకున్నాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. గారెలు బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయంట. బూరెలు అయితే అయిపోయినాయి, గారెలు కూడా అయిపోయాయి. అందరికి ఇవ్వాలి కదా, అందుకే కొంచెం ఎక్కువే చేసుకున్నాను. 1/2 కేజీ శనగపప్పు వేసా, మినప్పప్పు అయితే లెక్క పెట్టలేదు కానీ ఎంత వేసాను. ఇంకా సేమియా పాయసం కూడా చేశాను కానీ వీడియో తీయలేదు. పులిహోర, సేమియా పాయసం, దద్దోజనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దొరకకుండా వచ్చేసి